రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఎక్సో డిష్ షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ కార్యక్రమంలో ఈ చిన్నారులతో మనం జరుపుకుంటున్న ధారావాహికంలో ఇది 4వ క్వార్టర్ ఫైనల్స్. పోయిన వారం 3వ క్వార్టర్ ఫైనల్స్ చూసాం, ఇది 4వ క్వార్టర్ ఫైనల్స్. 2 క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఒకరు నిష్క్రమణ జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఇది నిష్క్రమణ పర్వం. పోయిన వారం ఈ వారం ఇప్పుడు పాడే వీళ్ళ స్థాయిని బట్టి 2 మార్కుల సగటు తీసుకుని అందులో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నిష్క్రమించడం జరుగుతుంది. ముందుగా చిన్నారులందరికీ మీ ఆశీర్పూర్వక అభినందనలు తెలియజేయండి. శుభం. ఈనాటి మన ముఖ్య అతిథి చిరు పరిచయం శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ. ప్రఖ్యాత దర్శకులు. ప్రఖ్యాత అంటే ఆయన కొంచెం కోపం రావచ్చు, అయినా నేను అంటాను, ఎందుకంటే ఆయన సంఖ్యలో తక్కువ సినిమాలు తీసినా జాతి గర్వించే సినిమాలు తీశారు కాబట్టి ఆయన గురించిన చిరు పరిచయం. శ్రీ ఇందగంటి శ్రీకాంత్ శర్మ, శ్రీమతి జానకి బాల దంపతులకు తణుకులో జన్మించిన చిరంజీవి మోహనకృష్ణ విజయవాడ లయోలా కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ తీసుకున్నాక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఏ ఇంగ్లీష్ ఎంఫిల్ చేశారు. టొరంటోలోని యార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్లో ఎంఎఫ్ఏ పట్టా తీసుకున్నారు. చిత్ర రూపకల్పనలో ఆసక్తితో తొలిసారిగా 2004వ సంవత్సరంలో గ్రహణం చిత్రాన్ని రూపొందించి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా జాతీయ స్థాయిలో పురస్కారాన్ని అందుకున్నారు. 2006లో మాయాబజార్, నేను కూడా ఆ సినిమాలో నటించాను. చాలా ఆనందపడ్డాను ఆ సినిమాలో ఆయనతో పనిచేసిన నాళ్ళు కూడా. 2008లో అష్టాచెమ్మ, 2011లో గోల్కొండ హై స్కూల్ చిత్రాలు రూపొందించి అవార్డులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం కొత్త చిత్రం కోసం కథారచనలో నిమగ్నమైన చిరంజీవి ఇంద్రగంటి మోహనకృష్ణ మరిన్ని మంచి చిత్రాలు, తెలుగువాళ్ళు గర్వించే తెలుగు చిత్రాలు అవే తీస్తారు. ఆయన తీసి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెడతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సాదరంగా వేదికపైకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఆడించి అష్టాచమ్మ ఆడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే, ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా. స్వాగతం మీ ఉచితాసు. ఇష్టంగా ఓడడం అంతే. కొన్నేళ్ల క్రితం ఇదే కార్యక్రమంలో ఇక్కడ కూర్చొని అప్పుడు నా మొహంలో ఉన్న ఒక ప్రత్యేకతను నేను చెప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకు అని. అప్పుడు ఈయన తీసినటువంటి మాయాబజార్ సినిమాలో నేను కుబేరుడు వేషం వేస్తూ మీసం పెంచాను అనమాట. పెద్ద మీసం ఇలాగా. ఆ మీసం మాత్రం అలాగే ఉండేది, మిగతా అంతా నేను బాలుడిలాగా కనిపించేవాడిని. అప్పుడు చెప్పాను నేను, ఈ ఫలానా సినిమాలో నటిస్తున్నాను కాబట్టి ఇది కావాలండి అని. ఇప్పుడు కూడా ఈ గడ్డం పెంచడానికి ఎలాంటిది ఒకటి కారణం. ఈయన గ్రహణం అన్న సినిమా తీశారు, అద్భుతమైన సినిమా. దాంట్లో కథానాయకుడి పాత్ర ధరించింది తనికెళ్ళ భరణి. మనం జాతి గర్వించే గొప్ప ప్రయోక్త, గొప్ప రచయిత, గొప్ప నటుడు. ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. మిథునం అన్నటువంటి ఒక సినిమా, శ్రీరమణ గారు రాసిన ఒక షార్ట్ స్టోరీని చాలా అందంగా దాన్ని తీస్తున్నారు. ఇద్దరే పాత్రలో, అందులో ఒక పాత్ర నేను, మరో పాత్ర లక్ష్మి గారు చేస్తున్నారన్నమాట. దాంట్లో నా వయసు కంటే కొంచెం పెద్ద అయినటువంటి ఒక ముసలాయన, ఒక బ్రాహ్మణ దంపతుల మధ్య జరిగే కథ అది. దానికని గడ్డం కావాలి, జుట్టు కూడా రమణ మహర్షి గారిలాగా అంత షార్ట్గా ఉండాలి. దానికని ఈ ప్రయత్నం. ఎందుకంటే అందరూ కూడా పాత రోజుల సినిమాల్లోనే ఇంకా కొంతమంది బతుకుతున్నారు. ఎందుకంటే ఆ సినిమాల్లో
హీరోలు కొంచెం గడ్డం పెంచితే భార్య గర్భవతి అయినా ఉంటుంది, లేకపోతే అతనికి ఉద్యోగం లేకుండానన్నా ఉంటుంది, లేకపోతే అమ్మగారికి ఒంట్లో బాగుంటుంది, గుండె జబ్బు ఉంటుంది. ఈ రోజుల్లో హీరోలు కనుక గడ్డం పెంచకపోతే వాళ్ళు మ్యాన్లీ కాదని కొంతమందికి ఫీలింగ్. గడ్డం శుభ్రంగా చేసేసుకుంటే చాక్లెట్ బేబీలా ఉన్నాం అనుకుంటారని. ఇవి దానికి సంబంధించింది కాదు. నేను కూడా వేస్తున్న ఒక వేషమే, వ్యధ వేషం కాదు, మంచి వేషం. ఆ వేషం కోసమని ఈ ఆహార్యం అన్నమాట. ఇది కూడా బాగుందని మీరంటే ఎలాగే పెంచేస్తాం, దానికి ప్రాబ్లం ఏం లేదు. సో ముందు మన కార్యక్రమంలోకి వస్తున్నాం. ముందుగా మనం చేసినట్టుగా ఇది 4వ క్వార్టర్ ఫైనల్స్. అమ్మాయిలందరూ కూడా కొంచెం వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకుని పాతకాలంలో వచ్చినటువంటి మాధుర్య ప్రధానమైన సినిమా పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. అబ్బాయిలందరూ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొత్త సినిమాల్లో పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఎవరికి ఏది హ్యాండిక్యాపో నాకు తెలియదు. ఏదేమైనా ఏ పాట ఎంపిక చేసుకున్నా వాళ్ళు బాగా పాడడం ముఖ్యం, మనకు అంతే కదా కావాల్సింది. ముందుగా మొదటి కంటెస్టెంట్ని ఆహ్వానిస్తున్నాను. స్వాగతం అమ్మ వాసా పావని. బాగున్నావా? తను చాలా మంచి పాట ఎంపిక చేసుకుంది. రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా, జానకమ్మ పాడిన పాట స్వర్ణకమలం సినిమా నుంచి ఆకాశంలో ఆశల హరివిల్లు. విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్ల సినిమాల్లో ఎప్పుడు పాటకు సందర్భం లేకుండా ఉండనే ఉండదు. ఈ చిరంజీవి కూడా ఆ కోవకే వస్తాడు, సందర్భం లేని పాటలు పెట్టాడు. చాలా చాలా చక్కటి సందర్భం సినిమాలో. జానకి గారు ఎలా పాడారో చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ జనరల్ ఇట్ వాజ్ ఎక్సలెంట్. ఐ డోంట్ సే ఇట్స్ గుడ్, ఇట్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ జనరల్. ఫస్ట్ హమ్మింగ్ ఒకసారి పాడతావు తల్లి? ఇప్పుడు పర్ఫెక్ట్. మపసా ఫస్ట్ టైం పాడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయిందనమాట. అలాగే చరణ ఎండులో నా కోసం నవరాగాలే నాట్యమాడేనుగా, నీకే తెలుసు ఆ సంగతి కొంచెం ఇబ్బందికరంగా వచ్చింది. ఎలా అది? నాట్యమాడేనుగా
ఇంకా కొంచెం క్లారిటీ ఉండొచ్చు. నాట్యమాడేనుగా నాట్యమాడేను నా అక్కడ కూడా నాట్యమాడేనుగా. జానకి గారి స్పెషాలిటీ ఏంటంటే బొరుగులు ఏరుకున్నట్టు చూడొచ్చు సంగతిలోని స్వరాలన్నీ కూడా, అంత డీటెయిల్ కనపడతాయి అన్నమాట. అదొక్క చోట కొంచెం పాలకోవాలా ఉండిందనమాట. అది ఆవాల్లా కనిపించాలి, అక్కడ తిరగమాత ఆవాల్లాగా పాలకోవాలా ఉంది. అది కూడా తీగానే ఉంటుంది కానీ అది క్లారిటీ కావాలి. బట్ అది లాస్ట్లో అందుకోనా ఏమిటి స్థాయి అది? అందుకోనా చివరిని అంటున్నప్పుడు మామూలుగా ఎనర్జీ లెవెల్ తగ్గినప్పుడు కొంచెం అవుతుంది. అది ఎవరికైనా జరుగుతుంది, నీకే కాదు నాకు కూడా. ఇవి నేను ఇక్కడ చేయాల్సిన పని ఉంది కాబట్టి ఒక 3 తప్పులు చెప్పాల్సి వచ్చింది, అంతే చెప్పాను. బట్ అదర్వైజ్ ది ఎనర్జీ లెవెల్స్ కానీ పాడింది బాగుంది. ఇంకా కొంచెం నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ పాడి ఈ పాట. సడన్లీ ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన ఈ లోకం అందుకోనా అంటూ ప్రకృతి అంతా తనదే అన్నంత ఒక ఆనందంలో పాడుతోంది కదా. దట్ షుడ్ బి దేర్. శుభం భూయాత్. థ్యాంక్ యూ సార్. వారి ఆశీస్సులు కూడా అందుకు. చాలా బాగా పాడామా. నేను నాకు ఇళయరాజా గారి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన చాలా సరళంగా కట్టారన్న అని కనిపించే పాటలు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయి. పాడేటప్పుడు మనకు ఆ కష్టం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి చాలా కష్టమైన పాటలు ఇది ఒకటి. చాలా చాలా బాగా పాడారు. ఆఫ్ కోర్స్ బాలుగారు చెప్పిన దానికంటే నేను ఇంకెక్కువ ఏం చెప్పలేను. ఐ థింక్ ఆ జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఐ థింక్ విల్ బి రియలీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఈయనకు మంచి సంగీత అభినవేశం ఉందండి. చక్కగా కూని రాగాలు ఆనందంగా పాడతారు. ఆయన సినిమాలో చాలా మంచి పాటలు చేయించుకున్నారు. కారణం ఏంటంటే ముందు జీన్స్లో ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు సాహిత్యానికి పట్టం కట్టుకున్నారు. వాళ్ళిద్దరు కూడా. ఆ తల్లిగారు చాలా గొప్ప రచయిత్రి, నాన్నగారు గొప్ప రచయిత. వీళ్ళ నాన్నగారు రాసిన పాటలు కూడా పాడే భాగ్యం నాకు దొరికింది. వాళ్ళ అబ్బాయితో పనిచేసే భాగ్యం, ఆయన సినిమాల్లో పాటలు పాడే అవకాశం నాకు దొరికింది. చాలా మంచి అభిరుచి సంగీత సాహిత్యాల పట్ల. అకాడమిక్గా ఆయనకి ఎంత క్వాలిఫికేషన్ ఉందో మీరు చూశారు. ఇవన్నీ ఇంగ్లీష్లో ఎంఫిల్ చేసినా తెలుగు మీద మక్కువ ఎక్కువ. ఆయన తెలుగు మాట్లాడినా చాలా బాగుంటుంది. ఆయన సినిమాలో పాత్రలు మాట్లాడే తెలుగు కూడా చాలా స్పష్టంగా శుభ్రంగా ఉంటాయన్నమాట అన్నీ కూడాను. సో ఒక తెలుగువాడు తెలుగుదనం కోసం ఇంత తాపత్రయపడుతుంటే అతని పక్కన కూర్చోవడం నాకు పుత్రవాత్సల్యానికి మించిన ఆనందంగా ఉందన్నమాట. చాలా సంతోషం. ఇప్పుడు అభిరామ్ని ఆహ్వానిద్దాం. స్వాగతం అభిరామ్ ఎంపిక చేసుకుంటే హలో రమ్మంటే వచ్చేసిందా? నువ్వు వచ్చావుగా, రమ్మనగానే వచ్చావు. అది పాట. ముందుగా మనవి చేసినట్టే పిల్లలందరూ కూడా ఇటీవల విడుదలైనటువంటి సినిమాల పాటలు అబ్బాయిలు ముఖ్యంగా ఎంపిక చేసుకున్నారు. ఆరెంజ్ సినిమా నుంచి రామజోగయ్య శాస్త్రి గారు రాసిన పాట, హ్యారిస్ జయరాజ్ సంగీతంలో విజయప్రకాష్ దేవన్ కలిసి పాడిన పాట. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, ఒప్పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, ఒప్పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలాగీ రోజు నా కన్నుల్లో కలై పాలింద నీ బొమ్మ, నిజంలో నిన్ను చూడండి ఊరుకోనమ్మా. నా మనసిది ఓ ప్రేమనది, నా గుండె తడి నీకై వెల్లువై పొంగినది. హలో రమ్మంటే ఓహో హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, ఒప్పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎలాగీ రోజు నా కన్నుల్లో కలై పాలిందో నీ బొమ్మ, నిజంలో నిన్ను చూడండి ఊరుకోనమ్మా. Doobie 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 like that, doobie 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 like this, doobie 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 like that, doobie 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 this.
ఒకవేళ మనకు పాట నచ్చకపోతే పాడే ఈ కుర్రాళ్ళ తప్పు మాత్రం కాదండి, దయచేసి తప్పుగా అనుకోకుండా. అలాగా ఈ పాటను వాళ్ళు ఎలా పాడారనేది మనం జడ్జ్ చేద్దాం ముందుగా. నువ్వు పాడడం ఆ స్టైలు, దానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి, దానికి ఏమీ తక్కువ చేయలేదు నువ్వు. ఓన్లీ 2 places దేర్ ఇస్ అ పిచ్చింగ్ ప్రాబ్లమ్. అదే 24 క్యారెట్ 24/7 నీపై కురిపిస్తున్న చోట మాత్రం కొంచెం పిచ్చింగ్ చూసుకో, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. దోస్ 2 places వర్. బట్ ఈ సాంగ్కి ఏమి ఎమోషన్ కావాలో మ్యూజిక్ డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చారు మీరు. ఎమోషన్ పరంగా చాలా బాగా పాడావు. ఇది కొంతలో కొంత మన తెలుగుని ఇంగ్లీష్ని కలపడం అనేది ఇప్పుడు మనకు ఒక అలవాటు అయింది. అది సరిగ్గా కలిపితే బాగుంటుంది. అయితే ఏమవుతుందంటే మనకి ప్రస్తుతం ఒక తెలుగులో మాట్లాడడం అనేది చేదస్తాం అనే ఒక దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. నేను ఇంగ్లీష్ నాకు చాలా ఇష్టం. నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను. నాకు ఇంగ్లీష్ వీలైనంత మన జీవితంలో అది అంతర్భాగం అయిపోయింది. అది కాదని మనం అనలేం. కానీ ఇప్పుడు కొన్ని చాలా మనం వింటూ ఉంటాం. లవ్ చేస్తున్నాడండి, ఐ లవ్ యూ చెప్పాలండి. వీటికి అర్థం నాకు ఇప్పటివరకు తెలియదు. లవ్ చేయడం అనేది తెలుగు వదగని సంకరం. అది ఐ లవ్ యూ చెప్పడం అంటే ఇప్పటికీ నాకు తెలియదు. అది క్రియ కింద వాడితే ఇంగ్లీష్లో వేరే అర్థం ఉంది. కాబట్టి ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో మనం ఉన్నాము. క్రియ కింద వాటే నేను ఓపెన్గా చెప్తాను. నేను లవ్ చేస్తున్నాను అనడం న్యాయం కాదండి. అసలు నిన్ను ప్రేమిస్తున్నాను అనాలి. లవ్ చేస్తున్నానని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఐఎమ్ లవ్ మేకింగ్ అని వస్తుంది. దానికి చాలా చండాలమైన అర్థం. కాబట్టి ఆ విధమైన కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో మనం కలపచ్చు తెలుగుని ఇంగ్లీష్ని, బాగుంటుంది. అప్పుడు మనం చాలా వాడుతూ ఉంటాము. అది వెయిట్ చేస్తున్నానండి అంటాము. కానీ మీట్ చేస్తున్నాను రేపు అంటే ఎంత అసందర్భంగా ఉంటుంది. అలా మనం ఆ విధంగా జాగ్రత్త పడుతూ. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు చూస్తున్న ట్రెండ్లో ఒక రకమైన వెస్ట్రన్ రాక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మన కంపోజింగ్లో. ఆ రాక్ మ్యూజిక్లో ఉండే వాళ్ళ భాషకు ఒదిగే స్టైల్ ఆఫ్ కంపోజింగ్ అది ఇన్ వెస్ట్రన్ కల్చర్. ఆ విధంగా వాళ్ళు హిందీలో కొంతవరకు ఒదుగుతుంది. అది తెలుగులో అంత ఒదుగుతుందని నేను అనుకోవట్లేదు. అది ఒదిగేలాగా రాయడం అనేది అదొక స్కిల్. కొంతమంది రాయగలుగుతారు. నిజం, మీరు అన్న మాట అది తప్పుగా అనుకోవద్దు. మీరు ఒదిగించడానికి ప్రయత్నిస్తున్నారు, అది ఖచ్చితంగా కానీ జరుగుతుంది. ఒదగడం లేదు. వెళ్ళిరా తండ్రి, శుభం. వెళ్దాం. స్వాతి దమ్మ. స్వాతి ఎంపిక చేసుకున్న పాట వేటూరు గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ పాట. సీతామహాలక్ష్మి నుంచి పదే పదే పాడుతున్నా. పాడు తల్లి, పదే పదే పాడు, పదే పదే చప్పట్లు కొట్టండి. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే, అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే. పదే పదే పాడుతున్నా పాడిన పాటే. చిలకమ్మ వెన్న మనసు గోరింక కలిసి కట్టుకున్న కలలగోడు. ఒకనాడు చిలకమ్మ ఎగిరిపోయే గోరింకను విడిచి, గోరింక కన్నీరింక వగ చేది తలచి. చిలకమ్మ ఎగిరిపోయే గోరింకను విడిచి, ఆ గోరింక కన్నీరింక వగ చేది తలచి. ఆమనులే వేసవులైతే ఎవరిని అడగాలి, దీవెనలే శాపాలైతే ఎందుకు బ్రతకాలి. మనస
అనుభవం ఒకటే పదే పదే పాడుతున్నా పాడిన మాటే అది బ్రతుకో పాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే పదే పదే పాడుతున్నా పాడిన మాటే. ఆ ఒక్క సంగతే నీకు ఎక్కడ అనుమానం ఉందో నీకే తెలుసు కదమ్మా. ఎక్కడ? పదే పదే పాడుతున్నా. కొంచెం స్లోగా పాడు ఆ సంగతిని. పదే పదే పాడుతున్నా. అదే కదా, అది మామూలు టెంపోలో కూడా రావాలి. అక్కడ కొంచెం అనుమానం రావడం వల్ల నీ మీద నీకు నమ్మకం పోతుంది. వచ్చేస్తుంది, ధైర్యంగా పాడితే వచ్చేస్తుంది. పదే పదే పాడుతున్నా నా పాడిన పాటే, సహజంగా వచ్చే సంగతి అది. అలా అలా దొర్లింది మహాదేవన్ గారిది. తున్నా అంతే. ఆ ఒక్క సంగతి వదిలిపెడితే అమ్మ, సుశీల గారిలో ఉండే లక్షణాలన్నీ కూడా నీలో ఉన్నాయి. అంటే ఆవిడంత గొప్ప గాయకి నేను అంటలేదు, అంత గొప్ప గాయకి కావాలని కోరుకుంటున్నాను. ఆవిడ ముఖ్యమైన లక్షణం ఏంటంటే శబ్ద సుస్పష్టంగా ఉంటుంది. ఆవిడ పాడితే మాట ఓపెన్గా పాడతారు ఆవిడ. మాటలన్నీ కూడా, అక్షరాలన్నీ కూడా ఇప్పుడు రికార్డు వింటూ కూడా రేడియోలో రాసేసుకోవచ్చు మనం. ఆ లక్షణాలన్నీ కూడా నువ్వు కూడా ఓపెన్గా పాడావు. అక్షరాలన్నీ కూడా లక్షణంగా వినిపించాయి మాకు. ఆ ఒక్క సంగతి తప్పించి మిగతా అంతా బాగుంది సార్. చాలా బాగా పాడాను. పెద్దగా నేను చెప్పాల్సింది లేదు, చాలా బాగుంది. నా ఇందాక మనం చేసిన చర్చకి ఎక్స్టెండ్ చేస్తే ఏంటంటే, మీరు ప్రపంచంలో ఏ శైలి సంగీతాన్ని తీసుకున్నా కూడా ఇలా తెలుగు రాయడం కష్టం కాదు. అయితే రాసే వాళ్ళకి తెలియాలి, రాయించుకునే వాళ్ళకి కూడా తెలియాలి. తెలిస్తే చాలా, అంటే మీరు రాక్ ఏ జానర్ అయినా తీసుకొచ్చి ఇలా రాయొచ్చు తెలుగులో. ఎందుకంటే ఇది మన భాష. ఈ దీనిలో రకరకాల, ఏ భాష కూడా అలా ఉండిపోదు ఒక చోటే. దానిలో మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. రకరకాల సాంస్కృతిక ప్రభావాల వల్ల వాటి వల్ల కూడా భాష మారుతూ ఉంటుంది. కానీ శైలి అది కాబట్టి మన భాషని ఆ శైలికి, ఎవరో లెనిన్ అన్నట్టు, ఆయన ఎవరికైనా మనం చేయించి పైకి లాగడానికి చేయి అందిస్తామంటే వాళ్ళని పైకి లాగడానికి కానీ మనం దిగిపోవడానికి కాదండి, వాళ్ళు లాగితే అని. ఆ విధంగా ఈ విధమైన అందమైన తెలుగు మాటలు వాడుతూ కూడా రకరకాల జానర్ పాటలు వచ్చినప్పుడు, ఇప్పుడు హిందీలో వాళ్ళు చేస్తున్నారు, అది చాలా అందంగా చేస్తున్నారు కొంతమంది, అమిత్ త్రివేది కానీ లేకపోతే కొంతమంది. అలా మనం చేయగలిగినప్పుడు మనం రెండు విధాలుగా కూడా ఎక్స్పెరిమెంట్ చేసిన తృప్తి ఉంటుంది. ఒక విధంగా భాషాపరంగా కూడా మనం ఎక్కువ ఎలినేట్ అయిపోవం అని నా అభిప్రాయం. కానీ వీ బోత్ బికేమ్ నాస్టాలజిక్ యాక్చువల్లీ. మేము ఇద్దరం అబ్బాయి ఎంత బాగుందండి వినడానికి అని. ఆ పరిస్థితి మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు సెలెక్ట్ చేసుకునే పాటలు కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. ఒకవేళ థ్యాంక్ యూ. నేను చాదస్తపు ముసలివాడిని అనుకునే పక్షంలో ఆయన చాదస్తుడు ముసలివాడు ఇలాంటివి బాగుంటాయని. ఇతను ముసలివాడు కాదుగా, ఇతనికి ఎందుకు నచ్చుతున్నాయి మరి? శుభం. సత్యశివకుమార్ సత్యపీఠం మీదకి వస్తున్నాడు. సత్యశివకుమార్ ఎంపిక చేసుకున్న పాట కింగ్ సినిమా నుంచి గింత గింత పాల సుక్కకి అనే పాట. రచన సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం వడ్డేపల్లి శ్రీనివాస్, ప్రియ. దావతంటే పర్గు పర్గున బస్తికొస్తి సుర్రునేదో గట్క ఇస్తే జర్రగిట్లా గుట్క వేస్తి. గింత గింత పాల జుక్కకే బళ్ళు నాది గంతులెట్ట వర వరసాలా. ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపోయనేలా. గింత గింత పాల జుక్కకే ఒళ్ళు నాది గంతులెట్ట వర వరసాలా. ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపోయనేలా. గిరా గిరా తిరిగి పాగే చార్మినారు షాల్ పంట. గిరా గిరా తిరిగి పాగే చార్మినారు షాల్ పంట. ఉల్ట సీదా అయిపోయే ఉన్న ఒక్క గోల్కొండ. జర మస్తి చేద్దామంట దిమాగ్ ఖరాబ్ అయింది రంగ. ఎంత పని చేస్తివి రోయంలోడ రాజన్న, నువ్వు ఎంత పని చేస్తివి రోయంలోడ రాజన్న. దీని మద్దున ఉంచేస్తివి రోయాగిరి నరసింహ. అర ఒళ్ళంతా ఎక్కి పాగే తీన్మారు జమ్మ.
వేసుకుంటే సుమ్మసిరా చిక్క చిక్క బొమ్మ లక్ లక్క లక్క బొమ్మ సుక్క సుక్క వేసుకుంటే సుమ్మసిరా గోడిగాడ నిన్ను చూసిని గోరి ఆట నా పూలు తెస్తిని నిన్ను భువనగిరిలో కలుసుకుంటిని నీ పొగరు చూసి మోసు పడుతుని బల్రామ్ నగరు సెంటర్లో రమల కమ్మలే సెవుల కేసలు సింబోలి అట్టకొస్తే ఇరగ పరగగా ముద్దులిసలు ఓటే మొక్కద నాకు మీట బల్బూద రేకు పూర గుర్రక వరనాకు ఎంత పని చేస్తివిరో ఎంత పని చేస్తివిరో ఎములడ రాజన్న ఎంత పని చేస్తివిరో ఎములడ రాజన్న ఏడి మత్తుల ముంచేస్తివిరో యాగిరి నరసింహ అరబుళ్ళంతా ఎక్కి పాగ తీన్ మారదమ్మ చిక్క బొమ్మ లక్ లక్క లక్క బొమ్మ సుక్క సుక్క వేసుకుంటే సుమ్మసిరా చిక్క చిక్క బొమ్మ లక్ లక్క లక్క బొమ్మ సుక్క సుక్క వేసుకుంటే సుమ్మసిరా మంచి ఎవరి మీద చాలా కోపం కసి ఉందయ్యా నీకు తీర్చేసుకున్నావు మైక్ ద్వారా అది మొత్తానికి. ఇప్పుడు ఒక మాండలికాన్ని ఎంత అందంగా ఉపయోగించుకోవచ్చు అనడానికి కూడా ఈ పాట ఒక ఇదండి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దీస్ ఆల్ ఆఫ్ థింగ్స్. ఎంత బాగా రాశాడు ఆయన. ఒక పాత్ర ఈ మాండలికంలో పాడాలంటే ఇలాగే ఉండాలి. ఆ పాత్రకు సరిపోయేటటువంటి మాటలు చాలా చక్కగా రాశాడు. సాహితీ చాలా బాగా రాశాడు దేవిశ్రీ ప్రసాద్. చాలా ఆ పర్టికులర్ సందర్భానికి ఎలాంటి ట్యూను ఎలాంటి మాట కావాలో, వాడు ఏం పాడతాడో వాడు ఏం మాట్లాడతాడో అన్నది చాలా అందంగా రాయబడినటువంటి పాట. ఐ లవ్ దిస్ సాంగ్. రియల్ ఐ లవ్ యువర్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి పాటల్లో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి పాడుతున్నప్పుడు. ఆ వాల్యూమ్లో యూజువల్లీ శృతికి అటు ఇటు వెళ్ళిపోతుంటాం. అది ఎక్కడ జరగలేదు మీరు పాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్లాస్. అండ్ ది ఎనర్జీ ఈజ్, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇతనేనా పాడింది ఇది అనేంత మొత్తం అందులో పెట్టేశారనమాట. లేదంటే ఇది నటన అయి ఉండాలి. అది సహజం. లేదంటే అది నటన, ఇది సహజం. ఏదో ఒకటి ఉండాలి. ఇది మాకు అనవసరం. మీరు పాడిందే మాకు కావాలి. చాలా బాగా పాడారు. ఈ పాటకి ఎంత న్యాయం చేయాలో అది 100% చేశారు. వడ్డేపల్లి శ్రీనివాస్ ప్రియ చాలా బాగా పాడి ఉంటారని నేను ఊహిస్తున్నాను. ఈ పాటని వినడాన్ని బట్టి ఒక పాత్ర ఒక తెలంగాణ మాండలికంలో ఎలా పాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అనడానికి బ్యూటిఫుల్. అందులో చాలా పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అది నాకు ఒక కవిత్వపరమైనటువంటి ఎక్స్ప్రెషన్స్. గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వారే చాలా ఇంతకది తాగంగా నాకు ఇట్ అయిపోయింది. ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలని రాలిపోయే నేల. ఆ సాల నేల అంత్యప్రాసలు. ఒక్క బొట్టు బంగు గుక్కకే నింగిలోని సుక్కలని రాలిపోయే నేల. గిరాగిరా తిరిగిపోయే చార్మినార్ శాలిబండ, ఉల్ట సీదా అయిపోయే ఉన్న ఒక్క గోల్కొండ. జరా మస్తి చేద్దామంటే దిమాగ్ ఖరాబ్ అయింది రన్న. ఎంత పని చేస్తీవిరో యములోడ రాజన్న. దీన్ని మత్తుల ముంచేస్తీవిరో యాదగిరి నరసింహ. అరే ఒళ్ళంతా ఎక్కిపోయే తీన్ మార్చమ్మ. వా క్యా బాత్ హై సాహితీ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎంత పని చేస్తీవిరో యములోడ రాజన్న, నువ్వెంత పని చేస్తీవిరో యములోడ రాజన్న. బాగుందండి పాట, చక్కగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. అద్భుతం. ఎక్సలెంట్. రియలీ ఫెంటాస్టిక్. నేను ఈ సినిమా చూసినప్పుడు ఈ సినిమా చూశాను, బట్ నేను మంచి థియేటర్లో చూడలేదు. ఈ పాట వచ్చినప్పుడు నాకు ఇంత అర్థం లేదు లిరిక్. దానికి ఒక కారణం కూడా ఉంది. ఇప్పుడు ఆయన పాడిన తర్వాత నేను విడివిడిగా లైన్లు చదువుతుంటే ఒక్కొక్క లైన్కు చప్పట్లు కొట్టారు వాళ్ళు. అంటే ఆ పాటలో శబ్దం ఎక్కువైపోయి మాటలు వినిపించి ఉండకపోవచ్చు. ఆడియో దాని ఆ థియేటర్లో మరి ప్రాబ్లం ఏమో తెలియదు కానీ నేను అదే ఎగ్జాక్ట్లీ మీరు చూపించిన లైనే చూసి ఒక్కబొట్టు బంగు నింగిలోని సుక్కలని రాలిపోయిన ఏ రాక్ సాంగ్కి లేనంత గొప్ప పోయిటరీ ఉంది దీనిలో. వాళ్ళు వాళ్ళ భాషలో రాసుకున్నట్టు మనం ఇప్పుడు ఏ రాక్ సాంగ్కి ఇది తక్కువ. ఇది నిజంగా జనంలోంచి వచ్చే పాటలు ఇవి. వాళ్ళ అనుభవాల్ని అది తాగడం గురించి అవ్వచ్చు, లేకపోతే ప్రేమ గురించి అవ్వచ్చు, లేకపోతే ఏడిపించడం గురించి ఏదైనా అవ్వచ్చు. కానీ అలాంటి మాండలికంలో ఒక్కొక్క మాండలికంలో రాసినప్పుడు కూడా అది మనం ఎప్పుడు పట్టగలిగితే, నా దృష్టిలో ఇవి నిజమైన మాస్ సాంగ్స్ అంటారు చూడండి మన వాళ్ళు. అన్నీ కలిపేసి గందరగోళంగా రాసే వాటికంటే ఇవి అద్భుతమైన నిజంగా వాళ్ళ జనజీవితంలోంచి వచ్చే తెలుగు మాటలు, మాండలికం మాటలు.
సో మీరు చాలా బాగా పాడారు రియల్లీ. ఇప్పుడు యాక్చువల్లీ నా పాట మరి అప్పుడు నేను అంత శ్రద్ధగా వెళ్ళలేదు, కానీ ఇది నాకు నిజంగా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. సుష్మా దమ్మా. సుష్మా ఎంపిక చేసుకున్న పాట మజా. ఇంతకుముందు వచ్చిన పాటలో ఉన్న మజానే ఇందులో కూడా ఉంది. భలే పాట. సిరివెన్నెల రచన, ఇళయరాజా సంగీతం, శేలా బాలు పాడిన పాట లేడీస్ టైలర్ నుంచి గోపీలోల. ఫస్ట్ క్లాస్. ఆల్ ది బెస్ట్. నో కామెంట్స్. ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. అవుట్ ఆఫ్ ఆల్ ది ఎపిసోడ్స్ ఇవాళ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా చాలా కరెక్ట్గా పాడావు. ఏమీ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వచ్చింది. ఇదండి పాట. ఇది పాట. ఇది ఫాస్ట్ సాంగ్ కాదా? దీంట్లో వ్యవహారం లేదా? సాహిత్యం వ్యవహారం లేదా? రిథమ్ వ్యవహారం లేదా? చరణం ఎంత క్లాసిక్. తరిరి తరిన దాని దరిది దరిరి పక్కా క్లాసిక్. దాన్ని రిథమ్ ప్యాటర్న్ పెట్టింది ఆ చేసిన. అంటే దీనికి వంశీకి ఇన్స్పిరేషన్ ఉంది. అడగడానికి కారణం ఇళయరాజా మ్యూజిక్లో అప్పుడు ఒక అద్భుతమైన ఒక మ్యూజికల్ వచ్చింది, పైనంగల్ ముడివదిల్లై అని. అంటే ప్రయాణాలు ఎక్కడ ఆగవు అని టైటిల్. శంకరాభరణంతో పాటు సమాంతరంగా రిలీజ్ అయ్యి మోహన్ యాక్ట్ చేసిన సినిమా. బికాస్ ఆఫ్ మ్యూజిక్ ఆ సినిమా కూడా సంవత్సరం రోజులు నడిచింది తమిళనాట. చాలా అద్భుతం. అందులో నేను పాడిన ఇలాంటి సాంగ్ ఉంది. ఏ అత్త అతోరమా వారియా నాన్ పాతా పకమలే పోరియా అకం పకం యారు మిల్లే తత్తైరరా వాపుళ్ళే వాత. ఎంత మజా, ఎంత మజానో. ఈరోజు కూడా ఆ పాట అంత పాపులర్ సాంగ్. చాలా బాగా పాడావమ్మా. ఇలాంటి మంచి పాట, చాలా మంచి పాట. నేను నాకు దొరికినటువంటి మంచి పాటలో ఆణిముత్యం లాంటి పాట.
ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. ఈరోజు నాకు మళ్ళీ ఈ పాత పాటలు వినే అవకాశాన్ని మీరు ఇస్తున్నారు. సో అందుకు నేను ఇది పాత పాట అనడం కూడా ఒక విధంగా దురదృష్టమే. కానీ ఇప్పుడు చాలామంది నాతో మాట్లాడుతూ మీరు గీతాంజలిలో పాట ఓల్డ్ సాంగ్ కదా సార్ అంటారు. మా జనరేషన్ అంతా ఆ పాటలు వింటూ పెరిగాము. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ఎక్సలెంట్. ఇప్పుడు దుమ్ము దులపడానికి వస్తున్నాడు రోహిత్, రా. తను ఎంపిక చేసుకున్న పాట ఓకే, మగధీర సినిమా నుంచి బంగారు కోడిపెట్ట. రచన భువనచంద్ర, సంగీతం కీరవాణి, రంజిత్, సాయి శివానీలు పాడారు. మేము కూడా పాడాం ఒక కాలంలో ఆ పాట. ఫస్ట్ మీరే పాడారు. కాన్లే గురు ఎలా అయిపోతుంది ఇలా మమ్మల్ని అందరినీ. ఇప్పుడు నువ్వు పాడుతున్నావు కాన్లే గురు, కానీ చెప్పండి కొట్టండి గురు. బంగారు కోడి పెట్ట వచ్చెనండి, హే పాప హే పాప హే పాప. బంగారు కోడి పెట్ట వచ్చెనండి, హే పాప హే పాప హే పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి, హే పాప హే పాప హే పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్, చెక్ చెక్ నీల టిక్ టిక్ డోలక్లతో చేస్తా జిప్ జిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడి పెట్ట వచ్చెనండి, హే పాప హే పాప హే పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి, హే పాప హే పాప హే పాప. వంతమ్మ సుబ్బులు అంతంత ఉన్న సోకులు, బోలో బోలో నీ కన్ను పట్టాక ఓరయ్యో పొంగేస్తున్నాయి సొత్తులు. చెల్లో చెల్లో సిగ్గులేని రైకటెక్కు చూస్తా, గోలమాలు కోక పొంగుల్లో కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో, కొంగు పట్టి కొల్లగొట్టకు. హే హే అప్ అప్ హ్యాండ్స్ అప్, చెక్ చెక్ నీల టిక్ టిక్ డోలక్తో. రైటో జిప్ జిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడి పెట్ట వచ్చెనండి, హే పాప హే పాప హే పాప. చెంగావి చీర గుట్టు చూసుకోండి, హే పాప హే పాప హే పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్, చెక్ చెక్ నీల టిక్ టిక్ డోలక్తో చేస్తా జిప్ జిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. దెర్ ఇస్ నో కామెంట్. బాగా పాడావు, వెనకాల ఇంత మంచి సపోర్ట్ ఉంటే ఇంకేముంది, అసలు షిప్పులే పడిపోతాయి, గొడవ వెళ్ళలేదు అసలు. అందులో పొడుగాటి వాడివి. ఓకే అయ్యా, సేమ్ థింగ్, ఎక్సలెంట్. నాకు యాక్చువల్లీ ట్యూన్ చాలా ఇష్టం. అంటే లిరిక్ కూడా ఒక విధంగా ట్యూన్ సపోర్ట్ చేస్తూ రాయబడింది. ఆ కాంటెక్స్ట్లో కూడా కొన్ని అర్థాలు సరిపోయేలాగా రాశారు. బట్ ఐ థింక్ ఈ ట్యూన్ చాలా రియలీ నావెల్. నా కాలేజ్ డేస్లో వచ్చిన సినిమా ఇది, ఘరానా కూడా వచ్చినప్పుడు మేము చూసాము. నాకు చాలా చాలా ఇష్టమైన ట్యూన్, చాలా బాగా పాడా. హరిణి, ఈ పాట రాసిన వారు వీటూరి, సంగీతం ఇళయరాజా, వాణిజ్యరామ్. పాడినటువంటి వయసు పిలిచింది చిత్రం నుంచి నువ్వడిగింది ఏనాడైనా పాట. నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా. అయ్యా నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే
పూచింది నా సొగసు నీకోసమే పిల్లలా గెలిచింది నా వయసు నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు దాచినదంతా నీ కొరకే దాచినదంతా నీ కొరకే నీ కోరిక చూపే నన్ను తొందర చేసే నా ఒళ్ళంతా ఊపెక్కు ఉంది నాలో ఏదో అవుతోంది నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముద్దు ముచ్చట కాదంటానా సరదా పడితే వద్దంటానా హయ్యా నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముద్దు ముచ్చట కాదంటానా సరదా పడితే వద్దంటానా అయ్యా హరిణి నీ ఫస్ట్ క్లాస్గా పాడావు దాని పక్కన జోలు పెట్టేసుకున్నాను నేను చాలా బాగా పాడావు గాత్రం ఏమైనా ఇబ్బందిగా ఉందా నీకు పాడడానికి ఇవాళ యూజువల్గా ఉన్న ఆ మెల్లో లేకుండా కొంచెం హార్ష్గా వినిపిస్తోంది ఎందుకు కావాలని గట్టిగా పాడినట్టుగా అనిపిస్తుంది ఓపెన్గా పాడడం తప్పు కాదు సుఖం పోని గట్టిగా ఉండాలి ఎందుకో నువ్వు చాలా మెత్తగా పాడతావు ఎప్పుడు ఇవాళ మాత్రం కొంచెం పెంకెగా ఉంది గాత్రం చాలా పెంకెగా అనిపిస్తుంది బహుశా దానికి కారణం ఏంటో నాకు తెలియదు యు ఆర్ ట్రయింగ్ టు సింగ్ లిటిల్ లౌడ్ దాన్ నెసెసరీ ఆ మధ్యలో లైన్ మర్చిపోయి పర్వాలేదు అదేం లేదు ఓన్లీ దట్ వాయిస్ త్రో చూసుకో సార్ చాలా బాగుంది నేను ముఖ్యంగా మీ గొంతు నాకు చాలా నచ్చింది యూజువల్గా ఇలాంటి గొంతులు మనకి ఎక్కువ తారసపడవు రెండోది ఏంటంటే ఇలాంటి గొంతు సాధారణంగా మన సినిమాల్లో ఒక్క నిమిషం నేను గొంతు పెంకిగా ఉంది అన్నందుకు ఆయన గొంతు బాగుంది అంటం లేదు జనరల్గా నీ గొంతు బాగుంది క్వాలిటీ వాయిస్ క్వాలిటీ అనేది నేను చెప్పేది లేకపోతే మా ఇద్దరికి శత్రుత్వం అనుకుంటారు అందరూ ఈయన బాగాలేదన్నట్టు కాబట్టి ఆయన బాగుంది అంటున్నాడు ఇప్పుడు అలాంటివే చూస్తారు వీళ్ళని రియాలిటీ షో కాదు కాబట్టి మనం కేకులో వెంట్రుకు వెతుకుతా మీకు ఆ గొంతు యూజువల్గా మన సినిమాలో ఇలాంటి గొంతులు వ్యాంపులకి అలాంటి పాటలకు వాడుతూ ఉంటారు నాకు ఎప్పుడు ఇలాంటి గొంతులు రొమాంటిక్ పాటలకు బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా చాలా తక్కువ వాడుతూ ఉంటారు వాణిజ్యరామ్ గారు పాడింది వేరేగా ఉంది బట్ నీ గొంతు నాకు చాలా నచ్చింది సో సమ్ టైమ్ ఏదైనా రొమాంటిక్ పాట పాడించాలి ఇలాంటి అమ్మాయి చేత అని మీరు ఇంకో ఎపిసోడ్కి వస్తే మీరు రొమాంటిక్ పాటలు పాడేటప్పుడు మీరు వినొచ్చు తప్పకుండా బట్ ఆ గొంతు నాకు చాలా నచ్చింది అండ్ పాడడంలో ఉండే సవరింపులు అవి బాలుగారు చెప్పింది మీరు తప్పకుండా పాటిస్తారని నేను అనుకుంటాను ఆ విషయాల్లో కొంచెం ఎప్పుడు సినిమా పాట ముఖ్యంగా లలిత సంగీతం మనము ఒకప్పుడు అతి శ్రద్ధగా పాడినా కూడా పాట రంజింపజేయదు నాకు తెలిసిన కొంతమంది మిత్రులు స్పష్టంగా తూచా తప్పకుండా పాడతారు కానీ దానిలో యాక్చువల్గా ఏదైతే రసం స్ఫురించాలో అది స్ఫురించదు టెక్నికల్గా గ్రామాటికల్గా చాలా బాగుంటుంది కానీ చాదస్తంగా ఉంటుంది అలా అన్ని సినిమా పాటల్లో పాడడంలో ఉన్న కష్టం అది కాబట్టి ఆ విషయాల్లో నువ్వు జాగ్రత్త పడితే చాలా మంచి గాయకురాలు అయ్యే ఛాన్స్ ఉంది ఆల్ ది బెస్ట్ సార్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మీరు కొంచెం ఇంకా క్లారిటీ ఇవ్వగలరు మీరు గోల్కొండ హై స్కూల్ సినిమా ఎక్కడో ఒక ఇన్స్టిట్యూషన్లో దానికి ఏదో ఒక ప్రత్యేకమైన గుర్తింపు దొరికింది అని విన్నాను దాని గురించి కొంచెం వివరంగా చెబుతారా యాక్చువల్లీ అష్టాచమ్మ అండి అష్టాచమ్మ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అంటే తక్కువ బడ్జెట్లో వాళ్ళు బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కాబట్టి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక సినిమాని కేస్ స్టడీ కింద తీసుకున్నారు ఒక సినిమాని చాలా ఎఫిషియెంట్గా అతి తక్కువ ఖర్చుతో ఎలా నిర్మించి ఎలా విడుదల చేయొచ్చు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రూపొందించిన కోర్సులో పాఠ్యాంశంగా మా అష్టాచమ్మాని ప్రస్తుతం సెలెక్ట్ చేయడం జరిగింది కొంతగా ప్రతి సంవత్సరం చదువుతారు సెమినార్ జరుగుతాయి ఆ సినిమాని అసలు ఎలా నిర్మించారు అతి తక్కువ బడ్జెట్లో మేము నిర్మించాము దానికి సంబంధించిన పబ్లిసిటీ మేము ఎట్లా చేసాము
ప్లస్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన క్రెడిట్ అంతా నిర్మాత రామ్మోహన్ గారికి చెందాలి. ఎందుకంటే ఆయన దాన్ని ఎలా ప్రజెంట్ చేయదలుచుకున్నారు. అష్టాచమ్మాలో మేము ఆయన కొన్ని చాలా ధైర్యాలు చేశారు. యాక్చువల్లీ ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందర పబ్లిక్ ప్రివ్యూలు ఎవరు చేయరు ఈ రోజుల్లో. అలాంటిది ఆయన సెప్టెంబర్ 5, 2008 మేము రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో ఆయన 1వ తారీఖు సెప్టెంబర్ వైజాగ్లోను, 2వ తారీఖు విజయవాడలోను పబ్లిక్ ప్రివ్యూస్ పెట్టారు. అంటే అటు ఇటు తేడా వస్తే మీకు అప్పుడే తెలిసిపోతుంది. 5వ తారీఖు ఇంక లేనట్టే. అలాంటి ధైర్యం చేసి ఆయన రిలీజ్ చేయడము, తర్వాత ఆ విధమైన పబ్లిక్ ఒపీనియన్ జనరేట్ చేయడము, ప్రేక్షకుల్ని నమ్మడము. అంటే ఎక్కడ మనం ప్రేక్షకుల తెలివితేటల్ని నమ్మి కొన్ని సినిమాలు తీయాలి, దానికి బిజినెస్ని ఎలా జోడించాలి అనే విషయంలో అష్టాచమ్మ ఒక వినూత్నమైన ప్రయోగం అని కూడా చెప్పాలి. అది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు గుర్తించి దాన్ని వాళ్ళు పాఠ్యాంశంగా ఎంచుకోవడం అనేది ఇట్స్ లైక్ గ్రేట్ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్. సో ఇప్పటికీ మేము చాలా గర్వించే విషయం అష్టాచమ్మ విషయంలో. మీకు ఇంకా 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 ఎన్నో కలికి తురాయిలు దొరకాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాం. సాయి చరణ్ వెల్కమ్ బ్యాక్ నాన్న. అతను ఎంపిక చేసుకున్న పాట భాస్కర భట్ల రచన, సంగీతం మణిశర్మ, గానం నవీన్. పోకిరి నుంచి దేవ 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 దేవ. ధవళాచర మందిర కాదు కదా? ఓకే ఓకే. అదేవ దేవ 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 దేవుడా 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 అదేవ దేవ 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 దేవుడా. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గెల్లి గెల్లి కిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకే లాగేస్తది. అసలేమయిందో తెలియకుందిరో బాబోయ్, రాత్రిరంతా కొనుక్కులేదు ఏమిటి కన్నాను రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలి రో, చిచ్చు పెట్టి చంపుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. Come on, come on, come on, Sayo. Come on, Sayo. Come on, come on, come on, Sayo. Come on, Sayo. Come on, come on, come on, Sayo. Come on, Sayo. Come on, come on, come on, Sayo. Come on, Sayo. కొంపలే ముంచకే నువ్వలా నవ్వమాకే, ముగ్గులో దించకే ముద్దల పెట్టమాకే, ఓరగా చూడకే జలగల పట్టుకోకే, పతకని నన్నిలా ఇరుకులో పెట్టమాకే. దేవుడా నమ్మది చెడిపోయాను పూర్తిగా, అయినా బాగుంది హాయిగా. రాత్రిరంతా కొనుక్కులేదు ఏదోటి చెయ్యాలి రో. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. మిషన్లో నా పెట్టి నన్ను పిండుతున్నది రో, కొట్టి కొట్టి దంచుతోంది. అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా, అదేవ దేవ 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 దేవుడా. మజా ఉన్న పాట. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ సాంగ్, దెర్ ఇస్ సంథింగ్ విచ్ టికల్స్ యూ. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంటోనేషన్ పెట్టారనమాట, దానివల్ల ఏ ఇబ్బంది లేదు. మామూలుగా ప్రతి వాళ్ళు ఈ షకెటప్ ఇవన్నీ అలవాటైపోయి దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ కుక్ మైన
ఉక్కుమైన మేనకు ఎప్పుడో చేశారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఈ ఉక్కుమైన మేన పప్ప ఉక్కుమైన పప్ప మేన పప్ప ఉక్కుమైన అని చాలా రోజుల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం ఆయన చేసిన పాటలు అనమాట. ఇవన్నీ లాటిన్ అమెరికన్ స్టైల్ ఆఫ్ సింగింగ్లో వస్తాయన్నమాట. మణి గివన్ ది ఛాన్స్ చాలా మంచి మెలడీస్ చేస్తాడు. మధ్యలో ఆ కీబోర్డ్ వాళ్ళు వాయించిన ప్రోగ్రెషన్ కూడా చాలా బాగా నచ్చింది. బికాస్ బేసికలీ వాడు కీబోర్డ్ ప్లేయర్ కాబట్టి. చక్కటి పాట, నాకేం కంప్లైంట్ లేదు దీంట్లో కూడా. ఒక మామూలు మాటలతోటి ఒక అమ్మాయిని గురించి నన్ను అబ్బా ఇబ్బంది పెట్టేస్తుంది ఈ పిల్ల అని భాస్కర్ భట్లో ఈ సందర్భానికి పాటకి ఏం కావాలో రాశారు. ఇది పక్కన మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని పక్కన పెడితే నువ్వు నీ డైనమిక్స్ చాలా బాగా నచ్చుతాయి నాకు. ఫస్ట్ వెరీ స్టార్టింగ్ నొప్పి గుండెంత నొప్పి పిచ్చింగ్ నీకు తెలుసు, నీకు తెలిస్తే చాలు అది ఎందుకంటే కరెక్ట్ చేసుకోవచ్చు మీరు. అక్కడ పిచ్చింగ్ అలాగే చిచ్చు పెట్టి చంపుతోంది అది. ఆ ప్లేస్ కూడా ఎప్పుడు ద్విత్వాక్షరం వచ్చినప్పుడు చాలా కష్టం. ముఖ్యంగా చకారం వచ్చి అది పై నోట్లో ఉందనుకో అది శృతిలో చేరడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అది ఎలా వస్తుంది, అది మెలడీ ఎలా వస్తుంది అక్కడ? అది అత్తమామలు ఎక్కడున్నా అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో చిచ్చు పెట్టి ఇబ్బందికరం అది. కదా పై ఆక్టేవ్ నీ, అది సా నీ మధ్యలో ఎన్ని నోట్స్ ఉన్నాయి చూడు, అంత జంప్ చేయాలి, అది పర్ఫెక్ట్గా రావాలి శృతిలో. అది ఒక్కసారి మిస్ అయింది. ఇప్పుడు అన్నప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా నా బట్ యువర్ స్టైల్ ఆఫ్ సింగింగ్, డైనమిక్స్ అవన్నీ చాలా 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 బాగున్నాయి. గాడ్ బ్లెస్ యు. ఒక చిన్న నేను అంటే తెలుగులో మనం రాసినప్పుడు ప్రొనౌన్సియేషన్లో కొంచెం మనం జాగ్రత్త పడిపోతే వేరే అర్థం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మూతి ఎలా అని వస్తుంది, అది మూత. ఎందుకంటే మన మాటలు ఎట్లా ఉంటే మూతి అలా పెట్టకు, మనం పాడినప్పుడు కొంచెం అది జాగ్రత్త పడపోతే వేరే అర్థం వచ్చేసి అలా ఇంక పాకిపోయేది ప్రజల్లోకి వెళ్ళిపోయి మూతలా అయిపోతుంది. మూతి అలా మూతెలా, అది ఆ విసురుగా ఎలా పాడాలనేది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆ చిన్న చిన్న జాగ్రత్తల వలన యాక్చువల్లీ చాలా అందంగా ఈ ట్యూన్కి చాలా విచిత్రంగా రాసిన పాట ఇది. ఆ చిన్న చిన్న జాగ్రత్తలు పడితే ఇంకా ఇట్ బీ మోర్ ఇంట్రెస్టింగ్. తేజస్విని దమ్మ తేజస్విని తేజస్విని స్వాగతం అమ్మా. తను ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారు రచన, మా గురుగారు వచ్చారు, విశ్వనాథన్ గారు వచ్చారు, మొత్తానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచిన పాట సుశీలమ్మ పాడింది, కొమ్మ మీద కోకిలమ్మ. కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది, కుహు కుహు అన్నది, అది కోన విన్నది ఓహో అన్నది. కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది, కుహు కుహు అన్నది, అది కోన విన్నది ఓహో అన్నది. ఈనాడు చిగురించు చిగురాకు వగరే, ఏ గుంతులో రేపు ఏ రాగమౌనో. ఈనాడు చిగురించు చిగురాకు వగరే, ఏ గుంతులో రేపు ఏ రాగమౌనో. నాడు ఆ రాగమే గుండె జతలో తాని శృతి చేర్చి లయ కూర్చునో. నాడు ఆ రాగమే గుండె జతలో తాని శృతి చేర్చి లయ కూర్చునో. అని తల్లి అన్నది, అది పిల్ల విన్నది, విని నవ్వుకున్నది, కలలు కన్నది. అని తల్లి అన్నది, అది పిల్ల విన్నది, విని నవ్వుకున్నది, కలలు కన్నది. కొమ్మ మీద కోకిలమ్మ కుహు అన్నది, కుహు కుహు అన్నది, అది కోన విన్నది ఓహో అన్నది. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే, యూ సాంగ్ ఇట్ సో వెరీ వెల్. చాలా బాగుందమ్మా. శుభం తల్లి నీకు. అందరూ
మీరందరూ చాలా చాలా బాగా పాడారు. సో నేను ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే సాధారణంగా ఇంత మంచి గొంతులు ఒకేసారి ఒకే వేదిక మీద వినే అవకాశం రాదు. సో అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు చెప్పాలి. చాలా చాలా సార్ నాకు చాలా ఇష్టమైన పాటలు ఇదొకటి కూడా, అండ్ చాలా కష్టమైంది కూడా, కాబట్టి చాలా బాగా పాడావు. ఎక్సలెంట్. ముందుగా ఈ పర్టికులర్ ఈ సంచికకి ముఖ్య అతిథిగా వచ్చేసి చాలా చాలా చక్కటి విషయాలు ముచ్చరించుకున్నాం, మనసారా మాట్లాడుకున్నారని హృదయాన్ని పరిచారు మన ముందుగా ఈ చిరంజీవి మోహన్ కృష్ణ ఇంకా 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 ఎన్నో ఎత్తులెక్కాలని, తెలుగు సినిమా ఖ్యాతిని విఖ్యాతం చేయాలని మనసారా నేను ఆశీర్వదిస్తూ, చిన్నవాడు కాబట్టి మనందరి ఇవాళ ఆయన ఈ కాలాన్ని మనతో వెచ్చించినందుకు మనందరి కృతజ్ఞతలు మరొక్కసారి మన కరతాళ ధ్వనులతో. ఆయన మాట తీరు చూస్తేనే ఎంత సంస్కారం అర్థమవుతుంది. నేను ముందుగా మనవి చేసినట్టుగానే అతని జీన్స్లో ఉంది ఆ చక్కటి తల్లిదండ్రులు, గురువులు అందరి కటాక్షం ఉన్నటువంటి చిరంజీవికి ఎప్పుడూ శుభం కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకి వచ్చే అవకాశం అరుదుగా వస్తూ ఉంటుంది నాకు కూడా. నేను ఎవరిని సెలెక్ట్ చేయాలి అదే నేను ఆయనతో కూడా, బాలుగారితో కూడా అన్నాను, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ ఇన్ యువర్ షూస్. ఎందుకంటే చాలా అద్భుతంగా పాడారు అందరూ కూడా. మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా మంచి మంచి పాటలు ఎంచుకుని మీ యొక్క ప్రావీణ్యం కనబడే పాటలతో పాటు కంపోజిషన్స్గా కూడా అందమైనవి, లిరికల్ వాల్యూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నవి ఎంచుకోవడం అనేది కూడా చాలా నాకు నచ్చింది. ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ఈటీవీ వారికి, బాలసుబ్రహ్మణ్యం గారితో ఎప్పుడు నేను ఎక్కువ అవకాశం రాలేదు ఆయనతో గడిపే అవకాశం. ఒక సినిమాకి పనిచేసాను, తర్వాత మళ్ళీ మేము కలవడం కుదరలేదు. ఈ విధంగా ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆయనతో రకరకాల విషయాలు షేర్ చేసుకోవడం, ముచ్చరించుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈటీవీ వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు కూడా. వన్స్ అగైన్ ఈ అభ్యర్థులు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ దయచేసి మీ పేర్లు, కాంటాక్ట్ నెంబర్ నాకు ఇవ్వండి. భవిష్యత్తులో ఖచ్చితంగా మీలో అందరికీ అవకాశం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను నా వైపు నుంచి. అంత అద్భుతంగా పాడండి. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా ప్రతి వారం అత్యుత్తమ ప్రదర్శన చూపించినటువంటి వ్యక్తికి ఇచ్చే బహుమతిని ముందు నేను అనౌన్స్ చేస్తాను. అందరూ బాగుపడారు, కానీ ఒక పర్టికులర్ జానర్ సాంగ్ని తీసుకుని దాన్ని చాలా గమ్మత్తుగా ప్రజెంట్ చేసిన సత్య శివకుమార్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నేను పోయిన వారం ఈ వారం 2 మార్కులు చదివి సగటు మీకు చదివి వినిపిస్తాను. అందరికీ ఒకలాగే చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. పావని 82, 84, సగటు 83%. అభిరామ్ 83, 82, సగటు 82.5%. స్వాతి 80, 83, 81.5% మార్కులు. సత్యశివకుమార్ 77, 85, 81% మార్కులు. సుష్మా 81, 84, 82.5%. రోహిత్ 83, 83, సగటు 83%. హరిణి 85, 83, సగటు 84%. సాయి చరణ్ 84, 83, 83.5%. తేజస్విని 83, 84, సగటు 83.5%. సత్య శివకుమార్ 77, 85, సగటు 81%. సో ఇవాళ ఆయనకు 85 మార్కులు వచ్చాయి. పోయిన ఎపిసోడ్లో 77 మార్కులు వచ్చాయి. ఈ సగటు తీస్తే 81% వచ్చింది. దీని తర్వాత 81.5% ఉన్న చిరంజీవి ఉంది స్వాతి. ఒక 0.5 మార్క్స్తో యూ సక్సీడెడ్. సో నేను మొదటిసారి చెప్పినట్టుగా కూడాను ఇది వాళ్ళలో ఉన్న టాలెంట్కు మాత్రం స్కేల్ కానే కాదండి. ఇది సంఖ్యాపరంగా మాకు ఒకరు తగ్గకపోతే ఏమవుతుందంటే ఫైనల్స్కి వెళ్ళేసరికి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నిష్క్రమిస్తున్న వ్యక్తి అతి తక్కువ మార్కులు వచ్చి నిష్క్రమిస్తున్నాడు అనుకోకండి, దయచేసి అలా అనుకోకండి. మిగతా వాళ్లకు మెసులుబాటు చేయడానికి పెద్ద మనసుతో అతను వెళ్ళిపోతున్నాడని అనుకుందాం, అంతే, అంతకంటే లేదు. అతనికి
ఈటీవీ ప్రశంసాపత్రం జ్ఞాపిక ముందుగా అందజేస్తున్నారు మోహన్ కృష్ణ. పైకి రాను పైకి. అలాగే సనాతన బెంగళూరు వారిచే లలితా సహస్రనామం తాళపత్ర గ్రంథం, ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారిచే 10,000 రూపాయల నగదు బహుమతి, ఎస్ గాన్సన్ ఆర్టిస్ట్ సిండికేట్ వారిచే తంజావూర్ చిత్రం. మీరు ఎప్పుడు మాతో ఉన్నారు. ఈ ప్రయాణంలో రైలు బండిలో ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కరు స్నేహితులు అవుతుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ కొంతమంది ఆ అనుబంధాన్ని చిరంతనంగా కాపాడుకుంటారు. అలాగా మీరేం తక్కువ పాడారని కాదు, ఇట్ ఈస్ ఏ టెక్నికల్ టర్మ్ దట్ యు ఆర్ ఎగ్జిటింగ్, అంతకంటే వేరేం లేదు. వీఆర్ నాట్ ఎగ్జైటెడ్ అబౌట్ యువర్ ఎగ్జిటింగ్, వీఆర్ నాట్ ఎగ్జైటెడ్ అబౌట్ యువర్ ఎగ్జిటింగ్, వీఆర్ ఎగ్జైటెడ్ దట్ యూ హ్యావ్ సంగ్ సో బ్యూటిఫుల్లీ ఇన్ ఆల్ అవర్ ఎపిసోడ్స్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అవకాశం మాకు వచ్చినప్పుడు మీ గాత్రాన్ని మేము ఉపయోగించుకుంటాం. ఆ అవకాశం మాకు రావాలని దేవుణ్ణి కోరుకుంటాను. అడిగినప్పుడు తప్పకుండా మీరు ఒప్పుకోండి. శుభం. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ వచ్చేవారు కలుసుకుందాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. శుభం భూయాత్.